నారాయణపేట జిల్లాలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎవరైనా కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ అంటూ ఉన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను బిగ్ టీవీ ప్రతినిధి శంకర్తో ఎస్పీ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కొద్ది గంటల్లో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. నారాయణపేట జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ వినీత్ దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రజెంట్ విజువల్స్లో కూడా చూడొచ్చు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజెంట్ మన దగ్గర ఎస్పీ గారు కూడా ఉన్నారు, తనిఖీ చూస్తున్నారు ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది. ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, భద్రతా అంశాలపై అడిగితే ఏం చెప్తారు? సో యాజ్ పర్ ప్రోటోకాల్ మనకు 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ చేసాము. అలాగే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ మన వాళ్ళకి 24 అవర్స్ ఆర్మ్డ్ గార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. దిస్ ఆర్ ఆల్ యాజ్ పర్ ప్రోటోకాల్. సో అలాగే రేపు మనం స్పెషల్ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నామంటే, ఎవరెవరు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసుకొని అండ్ ఓన్లీ డిఫరెంట్ పార్టీకి చెందిన క్యాండిడేట్స్ అండ్ దేర్ ఏజెంట్స్ వాళ్ళని ఓన్లీ దోస్ పీపుల్ విల్ బి అలౌడ్ అండ్ అదర్స్ క్యాన్ వెయిట్ అట్ ఏ పర్టికులర్ డిస్టెన్స్ 100 మీటర్స్ దూరంలో. సో వాళ్ళకి చేరేసి ఇస్తాము. అండ్ సఫిషియెంట్ బందోబస్తు పెట్టుకున్నాము నంబర్స్, సో దట్ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కాకుండా. అండ్ ఈవెన్ ఇన్ నారాయణపేట టౌన్లో కూడా పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ, సో దట్ ఆ వార్డులో ఎవరైనా గెలిస్తే వార్డులో గెలిచారు ఓడిపోయారు అనేది అక్కడ రిఫ్లెక్ట్ కాకుండా అక్కడ కూడా పెట్రోలింగ్ పెంచేసి సో ఎంటైర్ ప్రాసెస్ని వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ కంప్లీట్ చేసినట్టు ప్లాన్ చేసుకున్నాం. అంటే సార్, పోలింగ్ సమయంలో కూడా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కౌంటింగ్ సంబంధించి ఎక్కడైనా అల్లర్లు అలాంటివి జరిగితే వాటి మీద యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అదే కౌంటింగ్ ఇక్కడ ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమీ ఎక్కువ ఇట్ విల్ నాట్ హ్యాపన్. సో ఇక్కడది రిఫ్లెక్షన్ పలానా వార్డ్స్లో అవుతుంది, జ్యూరిస్డిక్షన్స్లో వాళ్ళ కాన్స్టిట్యూయన్స్లో అవుతుంది కాబట్టి సో అక్కడ కూడా పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ, సో అక్కడ మనం క్లోజ్ మానిటరింగ్ చేస్తూ సఫిషియెంట్ నెంబర్ డిప్లాయ్ చేసి ఇక్కడిది అక్కడ రిఫ్లెక్ట్ కాకుండా చూసుకుంటున్నాం. సార్, ఇక ముఖ్యంగా గెలిచిన అంశం తెలిసిన తర్వాత అభ్యర్థులు డీజేలు కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రయత్నిస్తుంటారు. అవి అలాంటి వాటికి అనుమతి ఉందా, లేకుంటే వాటి మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కోడ్ ఇంకా ఈ రోజుకి అయిపోదు కాబట్టి అండ్ ఫర్దర్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారో బేస్డ్ ఆన్ ది 6th వార్డ్ ఆఫ్ మరియు మక్తల్ దాని పరంగా ఇంకా మనకి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు టు వాట్ ఎక్స్టెంట్. సో యాజ్ సచ్ మనకు రేపు ఈవినింగ్ వరకు కూడా వీ హ్యావ్ ఎ కోడ్ కాబట్టి సో నో పర్మిషన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డీజే ఆర్ ప్రొసెషన్. సో అది అయిన తర్వాత దే కెన్ టేక్ పర్మిషన్. సో పర్మిషన్ మనం గ్యాప్ ఇస్తూ, టైం గ్యాప్ ఇస్తూ, అలాగే పార్టీ ಎರಡು క్లాష్ కాకుండా అట్లా మనం విల్ టేక్ ప్రికాషన్స్. సో అది కూడా అయిపోయినాకనే విల్ గివ్ పర్మిషన్. సో చూస్తున్నా మొత్తంగా ఎన్నికలు ఏ విధంగా ప్రశాంతంగా నిర్వహించామో ఎట్ ద సేమ్ టైం అదేవిధంగా కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా నిర్వహిస్తాం. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఊరేగింపులు, డీజేలు పెట్టడం లాంటివి కూడా పూర్తి స్థాయిలో నిషేధం. ఇప్పటికే మక్తల్ 6వ వార్డు అభ్యర్థి మృతితో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, నారాయణపేట నుండి. తెలంగాణలో 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లను ఓపెన్ చేస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యత వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు 14 డివిజన్లలో ఏకగ్రీవాలు జరిగాయి. అందులో 11 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే 1 కార్పొరేషన్ డివిజన్ను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2 మున్సిపల్ వార్డులను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. ఫలితాలు ఎప్పటికప్పుడు మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఫలితాల డేటాను ఎప్పటికప్పుడు వేగంగా మీకు అందించడానికి